హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో ఇవాళ ఎపిసోడ్ రివ్యూ అనమాట. సో మొత్తానికి ఈ ఎపిసోడ్లో ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన యష్మి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్కి యష్మి వెళ్ళబోతుంది. సో ఒలింపిక్ గేమ్స్కి ఇప్పుడు క్వాలిఫై అయిపోయింది. 4-5 గోల్డ్ మెడల్ వచ్చింది, ఒకటి కూడా కాదు. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్లో కూడా ఒక 5-6 గోల్డ్ మెడల్స్ యష్మి కొట్టబోతుంది. యష్మిని అడిగి ఇంకా అందరిని ఎవరెవరిని పంపించాలి ఒలింపిక్స్కి అనేది యష్మిని అడిగి మనం డెసిషన్ తీసుకోవాలి గవర్నమెంట్. అంటే యష్మి కూడా ఒక 5-6 ఒక 20-30 గోల్డ్ మెడల్స్ కూడా తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యష్మి ఇవాళ 10 గోల్డ్ మెడల్ కొట్టింది ఒక టాస్క్ గెలిచి. సో ఓవరాల్గా యష్మి అసలు సూపర్ గేమర్, అంతే. అసలు ప్రపంచంలో ఎవరు ఆడలేని ఆట ఆడి గెలిచింది ఇవాళ. సో నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు. సో ఇంకా ఏంటంటే ఇంకా అసలు ప్రపంచంలో ఎవరు ఆడలేరు. ఇంకా అల్టిమేట్ ఇంకంతే. ఇంకా అది గెలిచారంటే బిగ్ బాస్ కప్ ఇచ్చి పంపించేయచ్చు అసలు ఇవాళ యష్మికి. అసలు అంత బాగా ఆడింది అసలు యష్మి, సూపర్. ఇంకా అంతే. ఇంకా అసలు నెక్స్ట్ ఒలింపిక్స్లో మనకి ఒక 20-30 పథకాలు తీసుకొస్తుంది యష్మి. బిగ్ బాస్ కప్ ఇచ్చి పంపించడం ఇంకా అసలు లేట్. అంత బాగా ఆడింది అసలు గేమ్ అన్నట్టు ఫీల్ అవుతుంది యష్మి. ఒక చిన్న టాస్క్ గెలిచి, దేవుడి దేవుళ్ళ సుడిలో గెలిచి, ఇంకా ప్రపంచాన్నే జయించాను, అసలు ప్రపంచ వరల్డ్ కప్ కొట్టేశాం, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టేశాం, ఇంకా మనకి తెలియని గేమా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాటిట్యూడ్ అతి చేస్తుందన్నమాట యష్మి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక గేము ముక్కి నీలికి గెలిచింది, లక్కీగా గెలిచింది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే మణికంఠ కంప్లీట్గా వేసాడు. మణికంఠకున్న వర్స్ట్ మెంటాలిటీయే మణికంఠ గేమ్ ఓడిపోవడానికి కారణం బేసికల్లీ. ఎందుకంటే అవతల వాడు చెప్పింది నీ తీసుకోలేడు మనోడే. చిన్న బుట్ట తీసుకురమ్మంటే నేను నబిల్తో గొడవ. కానీ ఇప్పుడు అసలు మణికంఠ ఇన్ని రోజులు ఎలా సర్వైవ్ అవుతున్నారు అనే క్వశ్చన్ వీళ్ళందరికీ కూడా మైండ్లో వచ్చింది. ఎందుకు సర్వైవ్ అవుతున్నాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఫస్ట్ మనోడు తీసుకున్న సింపతి గేమ్ ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో మనోడు చేసిన సింపతి డ్రామా, ఆ సింపతి డ్రామాకి పడిపోయిన చాలామంది జనాభా ఓట్లు వేస్తున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే వేస్ట్. నబీల్కి అర్థమైపోయింది క్లియర్గా. అందుకే నబీల్ ఏం చేస్తున్నాడు, మణికంఠకి తెగ సపోర్ట్ చేసేస్తున్నాడు. మణికంఠకి సపోర్ట్ చేస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. అది నబీల్కి అర్థం కాకపోతే, నబీలే మొన్న చెప్పాడు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళనే మనోడు నామినేట్ చేస్తాడని. ఇప్పుడు నబీల్ మనోడికి సపోర్ట్ చేస్తున్నాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నబీల్కే నామినేట్ చేస్తాడు అనేది నాకైతే అనిపిస్తుంది. అదే విషయం నిఖిల్ కూడా పర్ఫెక్ట్గా ముందర రోజే చెప్పేశాడు అనమాట. నిఖిల్ గెస్ పర్ఫెక్ట్గా రీడ్ చేశాడు. నిఖిల్ పక్కనే ఉన్నాడు కాబట్టి, మణికంఠని దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి నిఖిల్ యొక్క గేమ్ ఏంటి అనేది బాగా అబ్జర్వ్ చేశాడు. ప్రేరణ యష్మికి ఎంత దూరంగా ఉంటే ప్రేరణకి అంత ప్లస్. ప్రేరణ టైం బాగాలేదంటే యష్మితో ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ప్రేరణ కనుక యష్మి బాటలో నడిస్తే వర్స్ట్ అయిపోతుంది. ప్రేరణకి ఇప్పుడు చాలా పాజిటివ్ బజ్ ఉంది అవుట్ సైడ్. యష్మి థాట్ ప్రాసెస్ కనుక ప్రేరణ ఎక్కించుకోవటం అలా చేస్తే కనుక ఖచ్చితంగా ప్రేరణకి ఎఫెక్ట్ అయితే అవుతుంది. నాకు తెలిసి ప్రేరణ అలా చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేరణ గేమ్ గలనే ఆడుతుంది. సో బాండింగ్స్ ఇవి ఏం పట్టించుకోవట్లేదనే నేను అనుకుంటున్నాను. అవన్నీ పెట్టుకొని ఆడితే మనకి వేస్ట్. ఇంకొకరు సీత ఇవాళ అస్సలు నచ్చలేదు, వర్స్ట్ అనిపించింది. ఒక మాట చెప్పి ఆ మాటకి కట్టుబడి ఉండలేని పరిస్థితి. తనకి మనసులో ఒకటి ఉంది, అది క్లియర్గా చెప్పి ఏదైతే చేద్దాం అనుకున్నా అది చేయగలగాలి. లేదంటే టీం అందరూ ఏదైతే చెప్తారో అది చేయాలి. అలా కాకుండా ఈవిడికి ఏది కావాలో అది టీం అందరూ చెప్పాలన్నట్టుగా ఈవిడ చేసింది. చెడపకరా చెడేవు అన్నారు కదా, ఈవిడ డ్యూయల్ మైండ్తో ఏదైతే చేసిందో ఫైనల్గా ఆవిడే గేమ్ నుంచి తప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. పోనీ నువ్వు మణికంఠని తప్పించి నువ్వు దిగినప్పుడు అట్లీస్ట్ నువ్వు నెక్స్ట్ గేమ్ ఆడాలి ఇమీడియట్గా. ఆడకుండా నబీల్ని పంపించేదేంటి? నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతేనే కదా నువ్వు నబీల్ని పంపిస్తావు. నువ్వు ఆడాలనే ఉద్దేశంతోనే కదా మణికంఠని తప్పించావు. సో ఇక్కడ సీతకి కాన్ఫిడెన్స్ తక్కువ, సీత గ్యాంబుల్ చేస్తుంది అని నాకైతే అనిపించింది. సీత విష్ణుప్రియని తీసేయడానికి సీతకు మనసు రాలా, సీతను తీసుకోవడానికి మనసు రాలా, మణికంఠని తీసేయడానికి మటుకి ముందొచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిన ఫీలింగ్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు దీనేం ప్రొజెక్ట్ చేస్తుంది, ఆ కన్నడ బ్యాచ్ అంతా ఒకటి
అనేది దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. కరెక్టే, వాళ్ళందరూ ఒకటే, అది కరెక్టే, మీరందరూ ఒకటే, ఇది కరెక్టే. 2 గ్రూప్స్ ఉన్నాయి, అండర్లయింగ్గా 2 గ్రూప్స్ ఉన్నాయి. ఏ గ్రూప్కి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆదిత్య, నబీల్, మణికంఠ. వీళ్ళు ఏ గ్రూప్కి చెందిన వ్యక్తులు బేసిక్గా. కాకపోతే మణికంఠ బిహేవియర్ వర్స్ట్ బిహేవియర్. ఎందుకు అంటున్నానంటే, చిన్న విషయానికి ఒక మాట చెప్తే అంత ఈగో హర్ట్ అయిపోవాల్సినంత అవసరం ఏముందో నాకు అర్థం కదా. ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మంచి ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు మీ టీంని గెలిపించడం కోసం ఇన్పుట్స్ ఇస్తున్నారు, కానీ నేను డిస్టర్బ్ చేయడం కోసం కాదు కదా. వై కాంట్ యూ టేక్ ఇట్? అంత గత్తర అవ్వాల్సిన పని లేదు. అన్నీ పెట్టేశాడు, నీట్గా సర్దుకొని సైలెంట్గా వాళ్ళు చెప్పినట్టు స్లోగా దిగేసినా కూడా మనోడు విన్నా. కానీ మనోడికి తెక్క ఎక్కువ కదా, మామూలు తెక్క కాదు అసలు. పక్కనోడు ఏదైనా చెప్తే మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి నామినేట్ చేసాడు ఒకసారి యష్మిని. ఇప్పుడు నబీల్ని కూడా మైక్రో మేనేజ్మెంట్ అంటున్నాడు. బుట్ట అక్కడ ఉంది, తీసుకొని రా అంటే అది పెద్ద తప్పు అయిపోయింది మణికంఠకి. అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు ఏంటో నాకు అర్థం కదా. ఖచ్చితంగా హీ నీడ్స్ ట్రీట్మెంట్. డాక్టర్ దగ్గర చూపించుకోవడం మంచిది మణికంఠ నన్ను అడిగితే. ఎందుకు అంటే అక్కడ ఏముంది, బుట్ట తీసుకొని రమ్మంటే అందులో నెగిటివ్ ఎలా ఎతగలుగుతున్నాడో నాకు అర్థం కదా. ఓకే తీసుకొస్తానంటే అయిపోయా, తీసుకెళ్తే అయిపోయా, దానికి రచ్చ. కానీ నబీల్ మటుకి మణికంఠకి బీభత్సంగా సపోర్ట్ చేసేస్తున్నాడు. ఎందుకు సపోర్ట్ చేసేస్తున్నాడు అనేది అర్థమైతే కాలేదు. మనోడు బేసిక్గా గేమ్ని రీడ్ చేసి నబీలు బయట పరిస్థితి ప్రతి దాంట్లో మణికంఠనే టార్గెట్ అవుతూ వస్తున్నాడు కదా. సో మణికంఠని టార్గెట్ చేస్తామంటే మణికంఠ గ్రాఫ్ లెగుస్తుంది అన్న పాయింట్ పట్టుకున్నాడు నబీల్. సో అందుకనే మణికంఠ అక్కడ చెప్తాడు, ఎవరిని తీసేయాలనుకున్న దగ్గర రీజన్ చెప్తాడు. మణికంఠని తీసేయటం అయితే అందరం మణికంఠని టార్గెట్ చేసినట్టు అవుతుంది కాబట్టి నాకు ఇష్టం లేదని చెప్తాడు. తప్పు లేదు, గేమ్ని రీడ్ చేయడం, గేమ్ రీడ్ చేసి దాన్ని తగ్గట్టుగా నడుచుకోవడం తప్పు లేదు. అది మంచి ప్లేయర్ చేసే ఒక పని, మంచి ప్లేయర్ చేసే పని. అది ఎక్స్పోజ్ అయిపోవటం కాదు, ఏది కాదు. అలాంటి మంచి తెలివితేటలు లేకే సోనియా బ్లైండ్గా గేమ్ ఆడేసి తను చేసేదే కరెక్ట్ అనుకొని ఆదిత్య గారికి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తనకు పోయి తనే తవ్వుకున్నారు సోనియా గారు. కానీ ఆ తెలివితేటలు కొంచెం ఉండాలి. ఇప్పుడు యష్మి కూడా బిగ్ బాస్లో నేను అంతవరకు నామినేట్ చేస్తానంది. అలా చేస్తే మణికంఠ టాప్ 5 తీసుకెళ్తానని శపథం చేసినట్టే. అది ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ యష్మి ప్రేరణ మాట్లాడుకుంటున్నారు మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడని. సో ఎలా సేవ్ అవుతున్నాడంటే, నువ్వు టాప్ 5 తీసుకెళ్తాను శపథం చేశావు కాబట్టి ఆటోమేటిక్గా సేవ్ అవుతాడు. అండ్ అట్ ది సేమ్ టైం తను ఫస్ట్ ఏదైతే తన స్టోరీ చెప్పుకొని ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాడో ఆ స్టోరీ వల్ల కొంచెం ఓటింగ్ ఉంది. దానివల్ల ఓవరాల్గా మనోడు సర్వైవ్ అవుతున్నాడు హ్యాపీగా. అది ప్రతి దాంట్లోనూ మణికంఠ ఉంటాడు. మణికంఠ లేని ఒక ఎపిసోడ్ కానీ ఒక ప్రోమో కానీ మనం ఊహించలేము. సో నెగిటివ్గానో పాజిటివ్గానో ఏదో రకంగా, మ్యాక్సిమం నెగిటివ్గానే ఏదో ఒక రకంగా ఒక విక్టిమ్గానో ఒక ఇష్యూలో ఇరుక్కొనో ఏదో దాంట్లో ఉంటాడు మణికంఠ. లాస్ట్ వీక్ చూస్తే దోశ మ్యాటర్, ఆ ముందల వీక్, ఈ లాస్ట్ వీక్ తీసుకుంటే గేమ్లో నుంచి తీసేస్తారనే మ్యాటర్, ప్రతి దాంట్లో ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు. హగ్గుల మ్యాటరు ఎక్కడో చోట మణికంఠ దర్శనం ఇవ్వాల్సిందే మనకి. ఇష్యూలో ఏదో ఒక ఇష్యూ వీక్ మొత్తం జరిగిన వాటిలో మెయిన్ ఇష్యూల్లో మనోడు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివ్గా ఉన్నా ఉండకపోయినా అసలు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. అయ్యో పాపం అనిపించుకునేలాగా కూడా ఉంటుంది ఒక్కోసారి. దానివల్ల మణికంఠ సేవ్ అవుతూ వస్తున్నాడు. సో అది గ్రహించాడు నబీలు, వీళ్ళు ఇంకా గ్రహించలేకపోయారు. అది నెక్స్ట్ వచ్చినప్పుడు మొత్తం 3 టాస్క్లు పెట్టడం జరిగింది. ఫస్ట్ టాస్క్ ఎవరు గెలవలేదు, బట్ నిఖిల్ చాలా బాగా ఆడాడు. అక్కడ విష్ణుప్రియ ఏదో ట్రై చేసింది పాపం, బట్ అయితే అవ్వలేదు. డిపెండ్స్ ఆన్ లక్ కూడా ఉండాలి కొంచెం. సో అది అయిపోయింది. నెక్స్ట్ అందులో ఎవరు గెలవలేదు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేటప్పటికి ఇక్కడ మణికంఠ యష్మి వెళ్ళింది. యష్మి గోల్డ్ మెడల్ కొట్టింది. ఇక్కడ ఒక తొక్కలో చిన్న టాస్క్ లక్కీగా గెలిచి ఆ తర్వాత ఆవిడ మాట్లాడే మాట తీరు అది ఇది చూస్తుంటే చాలా ఓవర్ యాటిట్యూడ్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది ఒక గేమ్ గెలవడం వల్ల అనిపించింది. సో ఇక్కడ మణికంఠ చాలా బాగా ఆడాడు ఫస్ట్ ఇనీషియల్గా. ఆ తర్వాత మణికంఠకు ఉన్న తిక్క ఏదైతే ఉందో ఆ తిక్కను పక్కనే పెట్టేసి వీళ్ళు చెప్పింది వింటూ స్లోగా అన్నీ కరెక్ట్ చేసుకొని స్లోగా కిందకు వచ్చేసి ఉంటే మనోడు విన్ను. కానీ మనోడికి ఆ క్రాక్నెస్ ఉంది కదా, ఆ క్రాక్ వల్ల మీరెవరు నాకు చెప్పొద్దు అనేసరికి వీళ్ళు ఎవరో చెప్పడం ఆపేశారు. వాళ్ళని పదే చెప్పొద్దని ఇంకా వాళ్ళు మాత్రం ఏం చెప్తారు, రేపు మళ్ళీ
బయట కిందకు వచ్చేసిందో మీ వల్లే ఓడిపోయాను అంటాడు. ఇప్పుడు అదే అన్నాడు ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే. సో మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత మీరు అలా అరవడం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఓవరాల్గా యష్మి అయితే గెలిచింది ఈ గేమ్. యష్మి వీళ్ళు గెలవటం వల్ల వీళ్ళు ఓడిపోయారు. సో మీలో నుంచి ఒకళ్ళని తీసేయండి అంటే నబీల్ వచ్చేసి మణికంఠని తీసేయడానికి ఒప్పుకోడు. ఎందుకు అంటే అందరూ మణికంఠనే టార్గెట్ చేసినట్టు అవుతుంది. సో ఈ మన దానికి వచ్చింది ఒక గేమ్ ఆడటానికి కాబట్టి మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి. సీతని తీసేయడం కరెక్ట్, మణికంఠని తీసేయడం కరెక్ట్ కాదన్నట్టుగా నబీల్ చెప్తాడు. నైనిక ఏమన్నా ప్రేరణ యష్మి అంటది, విష్ణుప్రియ ఏమన్నా మణికంఠ అంటది, నెక్స్ట్ ప్రేరణ మణికంఠ అంటది. సో ఓవరాల్గా సీత డెసిషన్ ఇట్లా మార్చి ఫైనల్గా మణికంఠనే తీస్తుంది. సో ఓవరాల్గా సీత ఇక్కడ గ్యాంబుల్ చేసింది. సీతకి మణికంఠని తీయాలని ఉంది. కుండబద్దలు కొట్టినట్టు చెప్పు, మెజారిటీ డెసిషన్ ఏదో వచ్చిందని చెప్పు, నువ్వు తీయి. అంతేగాని ఈ మధ్యలో చాలా ట్విస్ట్లు టర్న్లు చేస్తుంది సీత. ఓవరాల్గా సీత ఆడిన ఆట నాకైతే నచ్చలేదు. సో అందుకే తర్వాత టిట్ ఫర్ టాట్ లాగా తర్వాత ఆ క్లాన్ వీళ్ళని తీస్తారు. అంటే మనం ఒకరిని చెడగొట్టడానికి ట్రై చేస్తే ఇంకొకరు మనకేస్తారు కదా, అలానే అయింది సీత పరిస్థితి పాపం. సో ఫైనల్గా ఇక్కడ అందరు డెసిషన్ తీసుకున్నాక ఈవెన్ విష్ణుప్రియ అయితే చాలా సెన్సిబుల్గా చెప్తుంది. ఈవెన్ షీ ఈజ్ రెడీ టు గివ్ అప్ బికాస్ నేను ఆల్రెడీ ఒక టాస్క్ ఆడాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, నేను తప్పుకోమంటే తప్పుకుంటాను అని చెప్తుంది. అయినా కూడా నువ్వు నామినేషన్స్లో ఉన్నావంట. అసలు నామినేషన్స్కి ఈ గేమ్స్కి ముడిపెట్టాల్సినంత అవసరం లేదు. ఓకే, ఈ గేమ్లో ఇప్పుడు ఆడి నామినేషన్స్లో ఉన్నాడు, ఈ గేమ్ గెలిచినంత మాత్రాన దాన్ని బట్టి ఓట్లేరు. బేసిక్గా ఏంటి అంటే వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అవన్నీ నచ్చిన వాళ్ళు వీళ్ళు గేమ్ గెలిచినా గెలవకపోయినా ఓటేస్తారు. అది అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు. ఇప్పుడు టాస్క్ బాగా ఆడారని ఓట్లు వేస్తారా? నేనైతే వేయను. ఇప్పుడు సోనియా టాస్క్ బాగా ఆడేస్తే లాస్ట్ వీక్ పంపించకుండా ఉంచేస్తారా? అట్లా కాదు కదా. ఒక టాస్క్ గెలిచినంత మాత్రాన కాదు, వాళ్ళ యొక్క ఓవరాల్ బిహేవియర్ కూడా చూస్తారు. టాస్క్ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద బిగ్ బాస్. టాస్కే బిగ్ బాస్ కాదు. టాస్క్ ఒక్కటి గెలిచేస్తే ఈ వీక్ నైనిక వెళ్ళిపోతుంది, అయితే టాస్క్ గెలిచింది కాబట్టి నైనిక నుంచి నిఖిల్ని పంపించేద్దామా? అట్లా కాదు. ఎవరు ఓవరాల్గా ఎవరికి ఎక్కువ మందికి ఎవరు నచ్చుతున్నారు, ఉన్న వాళ్ళలో నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి ఎవరు నచ్చుతున్నారు అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అవుతుంది. టాస్క్ గెలిచినంత మాత్రం నచ్చేస్తారా అంటే టాస్క్ గెలిచినంత మాత్రం నచ్చారు. టాస్క్తో పాటు కొన్ని బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా గమనిస్తారు ప్రేక్షకులు. వాటిని బట్టి డెసిషన్ మేకింగ్ అనేది అవుతుంది. మొన్న ఆడియన్స్ డెసిషన్ తీసుకున్నారు, సోనియాకి తక్కువ ఓట్లు వచ్చినాయి అంటే స్టిల్ సోనియాకి సపోర్ట్ చేస్తా నైనిక వీళ్ళందరి చేతులు ఎత్తారు. అలాంటివి కూడా గమనిస్తారు. సో నైనిక అక్కడ ఖచ్చితంగా ఫ్లిప్ అయింది. బేసికల్లీ సోనియా గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది, అక్కడేమన్నా మళ్ళీ సోనియాని బయటకు పంపించకుండా మణికంఠాన్ని బయటకు పంపించాలన్నట్టుగా ఓటేస్తుంది. సో ఇట్లాంటివన్నీ గమనిస్తారు. సో గేమ్లో ఒకటి ఆడినంత మాత్రం సరిపోదు. నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టారు, అందులో ఆదిత్య గారు గెలిచారు. ఇక్కడ నబీలు ఓడిపోయాడు. సో బేసిక్గా నబీలు ఓడిపోవడానికి ఆదిత్య గెలవడానికి ఏదైనా రీజన్ ఉందా అంటే ఏం లేదు. ఇట్స్ అ ప్యూర్ లక్ అని చెప్తాను నేనైతే. సో ప్యూర్ లక్ అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం టైమింగ్ కూడా ఇంపార్టెంట్. అది మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్లో పర్ఫెక్ట్గా వేయగలగాలి. వన్స్ ఆ ఫ్లో దొరికిందంటే టకటకా వేయచ్చు. ఆ ఫ్లో పట్టుకోగలిగారు ఆదిత్య గారు, నబీల్ పట్టుకోలేకపోయాడు. అది బేసిక్గా అది జరిగింది. సో ఆ టైమింగ్ పట్టుకోగలిగి ఉంటే నబీల్ కూడా కెన్ త్రో అట్లీస్ట్ లిటిల్ బిట్ బెటర్ అనేది నా పాయింట్. అండ్ ఇక్కడ ప్రేరణ వస్తే బాగా ఆడుతుందా, నబీల్ అనవసరంగా పంపించారా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవరు వచ్చినా ఆడొచ్చు ఇది. సో నబీల్ వస్తేనే ఆడాలని లేదు, ప్రేరణ వస్తే ఆడలేదని లేదు. ఎవరైనా చెప్పలేం, ఎవరైనా ఆడొచ్చు. సో అదేం ప్రాబ్లం కాదు. అసలు సీత కూడా వచ్చి ఆడొచ్చు ఈ గేమ్. సో బట్ సీత ఎందుకు రావాలనేది క్వశ్చన్ మార్క్. సీత మీద కాన్ఫిడెన్స్ లేదు, నబీల్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, కానీ సీత మీద కాన్ఫిడెన్స్ లేదు. ఐ హ్యావ్ టు ట్రై అని రావచ్చు కదా. అదే పాయింట్ నిఖిల్ వాళ్ళ క్లాన్ వాళ్ళు తర్వాత రైస్ చేస్తారు. నువ్వెందుకు ఆడలేదు, ప్రతిదానికి నబీలేనా? కరెక్ట్ పాయింటే, ప్రతిదానికి నబీల్ కాదు. నబీల్ నువ్వు ఆల్రెడీ 2 గేమ్స్ ఆడున్నావు కాబట్టి విల్ గివ్ ఛాన్స్ టు ప్రేరణ కూడా బాగానే ఆడుతుంది. సో మనం చూసాం స్నేల్ టాస్క్లో బాగా ఆడింది ప్రేరణ. అండ్ ఈవెన్ ఆ బెలూన్ పెట్టి వేసే టాస్క్లో బాగానే ఆడింది ప్రేరణ. లిటరల్లీ కంపారిటివ్లీ నైనిక ప్రేరణ బాగానే ఆడతారు.
ఒకవేళ నబీల్ కాదు అనుకుంటే వీళ్ళిద్దరు బాగానే ఆడతారు. సీత కూడా షీ కెన్ ట్రై ఇట్ అవుట్. సో వీళ్ళందరికీ ఛాన్స్ ఉండే, బట్ వీళ్ళు అదేమీ చేయకుండా నబీల్ని డైరెక్ట్గా పంపించడం అనేది. నబీల్ అడిగి వచ్చాడు. నబీల్ రావడం తప్ప అంటే అది పెద్ద తప్పు కాదు, బట్ నబీల్ రావడం వల్లే ఓడిపోయారని యష్మి వాదన ఏదైతే ఉందో అది కరెక్టే కాదు. సో ఇట్స్ అ లక్ అనమాట. చాలా సింపుల్ గేమ్ అంటుంది. సింపుల్ గేమ్ ఏమి కాదు, ఇట్స్ అ లక్ ఫ్యాక్టర్ గేమ్. ఆ టైమింగ్ పట్టుకోగలిగితే ఒక బాల్ అట్లా వెళ్ళిందంటే మనకు ఆ లాజిక్ దొరికేసిందంటే ఆ లాజిక్లో మనం మళ్ళీ అప్లై చేస్తూ ఉంటాం. ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి సక్సెస్ అవుతూ ఉంటుంది. అది బేసిక్గా. కానీ ఇక్కడ ఒలింపిక్స్ గేమ్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ 10-20 కొట్టిన యష్మి చెప్పిందంటే ఇంక మనం ఏం చేయలేము అనుకో. యష్మి అంటే గోల్డ్ మెడలిస్ట్ ఒలింపిక్ గేమ్స్లో. మనం యష్మి ఇంకా ఎవరిని పంపించాలంటే వాళ్ళని పంపిస్తేనే మనం గెలుస్తాం. యష్మియే చెప్పాక ఇంకా అసలు మనం మాట్లాడకూడదు దాని గురించి, తప్పు అయిపోద్ది. ఎందుకంటే ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన యష్మి చెప్పాక కూడా మనం దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేయడం అనేది ఖచ్చితంగా రాంగ్ అది. ఎందుకంటే వీ షుడ్ రెస్పెక్ట్ గోల్డ్ మెడల్. ఇప్పటికీ బిగ్ బాస్ గేమ్ వచ్చా ఒక్క గేమ్ కూడా ఓడిపోలేదు తెలుసా యష్మి. అన్ని గోల్డ్ మెడల్ గేమ్సే, మామూలు గేమ్స్ అసలు ఆడదు యష్మి. అసలు హై లెవెల్ ఓ రేంజ్ గేమర్ చెప్పాలంటే యష్మి. అదే అనిపించింది ఇవాళ. సో యష్మియే చెప్పాక ఇంక ప్రేరణ తప్ప ఇంకెవరిని, అసలు ప్రేరణ గేమ్ అది. యష్మి ఇట్లా చూసింది అక్కడ ప్రేరణ అని పడిపోయింది గేమ్ మీద. సో అది ప్రేరణ గేమ్ అని చెప్పి యష్మి డిసైడ్ చేసేసింది. అదే మాట యష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ టాస్క్లో కూడా వీళ్ళు ఓడిపోయిన తర్వాత ఆదిత్య గారు బాగా ఆడారు. సో నబీల్ ఆడలేకపోయారు ఆ టైంలో. సో ఓవరాల్గా వీళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, శక్తి టీంకి ఛాన్స్ ఇచ్చారు కాంతారా టీంలో నుంచి ఒకరిని తీసేయమని. ఈసారి మీరు నబీల్ని తీసేయడం కరెక్టే అని చెప్పి ఒలింపిక్ విన్నర్ యష్మి చెప్పారనమాట. ఎందుకు అంటే ప్రతిదానికి నబీల్నే పంపిస్తున్నారు కాబట్టి నబీల్ని తీసేయటం మీరు ఆ రోజు తీసుకుంది ప్రౌడ్ ఆఫ్ యువర్ డెసిషన్ అంట. ఇప్పుడు వెలిగింది ఈవిడికి బల్బు. అప్పుడెప్పుడో తీసేస్తే ఇప్పుడు వెలిగింది ఈవిడికి బల్బు. నిజానికి వీళ్ళు సీతను తీసేస్తారు, అది రైట్ డెసిషనే. ఎందుకు అంటే ఆవిడకి ఛాన్స్ ఉండింది. ఇప్పుడు ఎవరిని తీసేసినా ఒకటే, అక్కడ ఎవరిని తీసేసినా ఒకటే. నబీల్ని ఆల్రెడీ ఒకసారి తీసారు కూడా మళ్ళీ నబీల్ని తీయడం కరెక్ట్ కాదు. మనకంటే వీళ్ళే ఆల్రెడీ తీసేశారు. సో ఇక్కడ ఉంది ప్రేరణ, నైనిక, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ, నైనిక, విష్ణుప్రియ అండ్ సీత. సో విష్ణుప్రియ సీతల్లో తీస్తారు బేసికలీ. ఎందుకంటే నైనికాకి నిఖిల్కి కొంచెం రిలేషన్ ఉంది. ప్రేరణ అంటే వాళ్ళ ముగ్గురికి రిలేషన్ ఉంది ఆల్రెడీ బయటే. సో వాళ్ళిద్దరిని వీళ్ళు టచ్ చేయరు. తీస్తే విష్ణుప్రియ అండ్ సీత. సో మెయిన్ సీతను తీస్తారు. సో అదే చేశారు. సీత నామినేషన్స్లో లేదు కాబట్టి సీతను తీశారు. విష్ణుప్రియ నామినేషన్స్లో ఉంది కాబట్టి విష్ణుప్రియని తీయలేదు. సింపుల్, కరెక్ట్ డెసిషనే. ఎవరిని తీసినా ఒకటే అక్కడ. కానీ ప్రేరణని తీస్తే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనేది వాస్తవం. ప్రేరణ గేమ్ బాగా ఆడుతుంది, అది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. వాళ్ళు చెప్పినా, వాళ్ళ గ్రూప్ వాళ్ళు చెప్పినా, వాళ్ళ గ్రూప్ కానోళ్ళు చెప్పినా అది వాస్తవమే. ఎందుకంటే మనం చూసిన దాన్ని బట్టి చెప్పాలి. అంటే ప్రీవియస్ గేమ్స్ బాగా ఆడింది కాబట్టి ఆ ఆస్పెక్ట్తో ప్రేరణ బాగా ఆడుతుంది అని చెప్పడంలో తప్పేలేదు. అది అయితే తీసిన తర్వాత ఇంకా సీత తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. సో ఈవిడ మణికంఠాన్ని తీసేస్తే మణికంఠ ఫీల్ అవుతాడు. ఆవిడ అక్కడ డ్యూయల్ గేమ్ చేసిన దాన్ని ఆవిడ అక్కడ అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా మణికంఠాన్ని తీసింది. ఇప్పుడు ఈవిడికి అదే సిచ్యువేషన్ ఈవిడికి ఎదురయ్యేసరికి ఈవిడ తీసుకోలేకపోతుంది. అండ్ నబీల్ గేమ్ అసలు నబీల్ అనవసరంగా పంపించారు, అది రాంగ్ డెసిషన్ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నబీల్ రాంగ్గా పంపించలా, వీళ్ళ టీంకి టైం బాగాలేదు అందుకే ఓడిపోయారు. అక్కడ సీత వెళ్ళినా ప్రేరణ వెళ్ళినా గెలుస్తారని గ్యారంటీ కూడా ఎవరు ఇవ్వలేరు. అది సో ఓవరాల్గా ఏంటి అంటే ఇట్స్ అ టైమింగ్ గేమ్ అంతే. అది ఒక్కసారి అవుతుంది, ఒక్కసారి అవ్వదు, అది లక్ ఫ్యాక్టర్ అంతే. అదే మాట నవీల్ కూడా అంటాడు. యాక్చువల్ లక్ ఫ్యాక్టర్ ఉండాలి కొంచెం ఆ గేమ్లో. 100% ఓన్లీ టాలెంట్ ఏం కాదు, అక్కడ లక్ ఫ్యాక్టర్ ఉండాలి. కాకపోతే అది పట్టుకోగలిగిన వాళ్ళు రైట్ టైంలో వేసేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు తీసేసింది నాకైతే కరెక్ట్ అనిపించింది. కానీ సీత మణికంఠన్ దగ్గర చేసే బిహేవియర్ అదంతా అయితే నాకు నచ్చలేదు. అండ్ ది సేమ్ టైం యష్మి ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకిలాగా బిల్డప్ ఇవ్వడం అయితే నాకు అసలు నచ్చలేదు. చాలా దరిద్రంగా అనిపించారు వీళ్ళిద్దరూ మొత్తం ఎపిసోడ్లో. అండ్ నబీల్ మణికంఠ మీద అంత ఓవర్ కన్సర్న్ చూపించాల్సినంత అవసరం లేదని నాకు అనిపించింది. న్యాచురల్గా ఉండి తన పాయింట్ తను పెడితే బాగుంటుంది. పొద్దుగులు ఇంక మణికంఠకి బూస్టప్ ఇవ్వటంలో పడిపోయి మనోడు గేమ్ వదిలేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకు అంటే
కొంచెం డీవియేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మణికంఠ గ్రాఫ్ లెగుస్తుంది అన్నట్టు మణికంఠ ఏదో టార్గెట్ చేస్తాను అనుకుంటున్నాం, కానీ మణికంఠ చేసే పిచ్చి పనులు మణికంఠ చేస్తున్నాడు. సో ఇది ఓవరాల్గా ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.